జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి? 2026 జనవరి 1వ తారీఖు నుండి 2026 డిసెంబర్ నెల 31 వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు 12 మాసాల్లోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ 2026 జనవరి నుంచి మార్చి 19 వరకు విశ్వావసునామ సంవత్సరం ఉంది. 2026 మార్చి 19 ఉగాది పండుగ తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అనగా 2026 ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉంది, శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ తెలుగు 2 సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు సంవత్సరాలు కలిపి 2026 ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ విశ్వావసు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి 2026 ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీన రాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి 2026 జూన్ నెల 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. 2026 జూన్ 2 తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. అనగా గురు సంక్రమణం జరుగుతుంది. ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక 2026 డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అనగా జూన్ 2 వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విశ్వావసు పరాభవన అనేటువంటి ఈ 2 సంవత్సరాలలో ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా పూర్తిగా 12 మాసాలంతా కూడా ఆయన మీన రాశిలోనే సంచారం కొనసాగుతుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కుంభరాశిలోని ఈయన సంచారం కొనసాగుతుంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన మకర రాశిలోని ప్రవేశిస్తాడు. అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు ఉండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీన రాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు. అనగా ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది. అలాగే కేతువు కూడా ఈ 2026 డిసెంబర్ 5 వరకు ఆయన సింహరాశిలో సంచారం కొనసాగిస్తాడు. 2026 డిసెంబర్ 5 తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. ఈ రకంగా రాహుకేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు డిసెంబర్ 5 వరకు ఇప్పుడు ఏ రాశుల్లో సంచరిస్తున్నాడో అదే రాశుల్లోనే 2026 ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం 12 రాశుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 50% శుభఫలితాలు 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. అనగా 2026 ఆంగ్ల సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. బృహస్పతి అయినటువంటి ఈ గురువు ఈ కుంభరాశి వారికి లాభ ద్వితీయాధిపతి. ఆయన 2026 జూన్ 2 వరకు పంచమములో మిథున రాశిలో 100% గురుబలాన్ని ఇస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి.
ఆత్మీయులతో కలిసి సంతోషిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. మరి 2026 జూన్ 2 తర్వాత ఇదే గురువు షష్టంలోనికి రావడం వల్ల 50% గురుబలం పడిపోతుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంటుంది. రావాల్సిన ఆదాయం చేతికి రాకుండా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతిని కలిగిస్తుంది. మరి జూన్ 2 వరకు గురుబలం మీకు 100% ఉంది. జూన్ 2 తర్వాత కుంభరాశి వారికి గురుబలం పడిపోతుంది. అలాగే శని భగవానుడు జన్మరాశాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏలినాటి శని 2వ భాగంలో మీరున్నారు. మీ మాటల వల్ల అపార్థాలు, పనిభారము, శ్రమ అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. పనివారి సహకారం ఉండదు. ఇంటా బయట అశాంతికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అనగా శని భగవానుడు ఈ సంవత్సరం అంతా ప్రతికూలంగా ఉన్నాడు మీకు. ఇక జన్మరాశిలో కుంభరాశిలో రాహువు, సప్తమ భావంలో సింహరాశిలో కేతువు, ప్రబల కాల సర్పదోషం కనిపిస్తోంది. మీరు ఆశించిన పనులన్నీ నిరాశను కలిగిస్తాయి. మీరు ఏ విషయంలో ఎక్కువగా కష్టపడతారో అక్కడ వృధా ప్రయాస అవుతుంది. జీవిత భాగస్వామి విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో, జనాల విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎంత కష్టపడినా తగిన ఫలితం మీకు రాదు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విదేశీ వివరాలు ప్రతికూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల నష్టపోతారు. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ ఈ సంవత్సరం మీకు కలిసి రాదు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే ప్రయత్నాలు విరమించుకోండి. ఉన్న చోటనే సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రకంగా 2026 సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి 50% మాత్రమే అనుకూల ఫలితాలు కనిపిస్తోంది. 2026 ఆంగ్ల సంవత్సరంలో సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో రాహు దోషం నుంచి బయటపడడానికి, ప్రబల కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలోని శివలింగాన్ని దర్శించి, అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు, జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి. ఆలయంలో అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే మీకు ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు. ఇది ఏలినాటి శని 2వ భాగం కనుక శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అవకాశం లేని వారు మీకు అందుబాటులో ఉండేటువంటి ఈశ్వరుని ఆలయానికి శనివారం రోజు వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. అలాగే షష్టమంలో గురువు జూన్ 2 తర్వాత కర్కాటక రాశికి రావడం వల్ల గురుబలం తగ్గుతోంది. దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి. స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను, పసుపర్ణ పండ్లను మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ కుంభరాశి వారు ఈ చెప్పిన పరిహారాలన్నీ నిర్వర్తించుకుంటూ, చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ నిత్యం సూర్యారాధన చేయండి. నిత్య గణపతి ఆరాధన చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో అందుకోగలుగుతారు.